వెల్కమ్ బ్యాక్ టు సిధు సిరి 2023. ఇప్పుడు వచ్చి మేమైతే బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. మా పాప బర్త్డే, సో విష్ చేయండి. హాయ్ చెప్పు. హాయ్, హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ? నీకు ఎవరో తెలుసా వాళ్ళు? ఓకే, బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము అంటే తిరుమల బ్రహ్మోత్సవాలు కాబట్టి పెద్దగా ఏం పనులు ఏం పెట్టుకోలేదు. సో మేమైతే ఏ టెంపుల్కి వెళ్ళలేదన్నమాట. ఆల్రెడీ నైట్ వెళ్ళొచ్చాము. ఇప్పుడు వచ్చి జస్ట్ నార్మల్గా వరకు వెళ్ళేసి అలా చూసేసి వచ్చేద్దామని చెప్పేసి వెళ్ళాను అనమాట. సో డూ వాచ్ ఇట్. బర్త్డే ఎవరిదైనా మన హడావిడి అయితే ఉండాల్సిందే కంపల్సరీ. లొకేషన్ బాగుందని చెప్పేసి ఏదో స్టిల్ ఇచ్చాం అనమాట. హ్యాపీ బర్త్డే డాడీ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్యూ. గాడ్ బ్లెస్ యూ. చెప్పు. హ్యాపీ బర్త్డే టు మమ్మీ. థాంక్యూ. థాంక్యూ థాంక్యూ థాంక్యూ. ఏమంటారు? విత్ సాసులు, వితౌట్ సాస్ కాదు. అక్కడ పెట్టచ్చు. ఇక్కడ గ్రిల్ చికెన్ అయితే తింటున్నాం అనమాట. టేస్ట్ అదిరిపోయింది, చాలా అయితే చాలా బాగుంది. అంతే మస్తు ఎంజాయ్ చేస్తూ తింటున్నాం. లేదంటే బాగోలేదంటే ఎక్స్ప్రెషన్ అయితే మారిపోతుంది. మా పాపకు కూడా బాగా నచ్చింది. తను ఇష్టంగా తిన్నదైతే ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంతకుముందు అంతగా ఇష్టపడరు, ఎందుకంటే కొంచెం స్పైసీ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అంతగా ఇష్టపడరు అనమాట. నాకు ఎందుకు అది బాగా నచ్చింది, పాపకు కూడా నచ్చింది. ఎవరికైనా మనకు నచ్చితే ఆల్మోస్ట్ వాళ్ళకి నచ్చుతాయి, ఎక్కడైనా ఎవరికైనా అంతే కదా. నెక్స్ట్ బిర్యానీ అయితే వచ్చేసింది అనమాట. ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే హస్బెండ్కి డ్యూటీ ఉంది. సో మేము బిర్యానీ తిన్నాము. హస్బెండ్ అయితే చూసారు కదా, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఆయన అయితే తినలేదు. ఓన్లీ ఫ్రైడ్ రైస్ మాత్రమే తిన్నారు. ఎందుకంటే కొండ మీద డ్యూటీకి వెళ్ళాలి ఆయన. సో అక్కడికి వెళ్ళే ముందు కానీ లేదంటే వెళ్ళిన తర్వాత కానీ చికెన్ మటన్ ఏది అన్వి అయితే తినారనమాట. సో నెక్స్ట్ వచ్చి పాప బర్త్డే క్లిక్స్ వీడియోస్ చిన్న మెమరీ కదా, అందుకనే చిన్న క్లిక్స్ అయితే తీసుకున్నాం. రెస్టారెంట్లో అట్లా తీసుకున్నాం అనమాట. తన ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అయిపోయింది. సో నైట్ ప్రోగ్రామ్ అయితే హెవీగానే ఉండాలి కదా, అంటే మా బడ్జెట్లో చిన్నప్పుడు క్లిక్స్ అయితే ఉన్నాయి. సో ఆఫ్టర్నూన్ లంచ్ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నైట్ డిన్నర్ ప్రోగ్రామ్ ఏంటి, ఎలా జరగబోతుంది ఏంటి అనేది స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. అండ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా ఇవ్వండి. చెప్పండి ఇప్పుడు గట్టిగా. మీరు ఎలాంటక్క? తన కేక్ కటింగ్కి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, క్లాస్మేట్స్ వాళ్ళందరూ రావడం, తన కేక్ కట్ చేయడం, డ్యాన్సెస్ చేయడం, ఇంతకన్నా చిన్నపిల్లలకి ఎంత హ్యాపీనెస్ మనం ఇవ్వగలమా చెప్పండి. నేనైతే ఇచ్చానని అనుకుంటున్నాను, ఇచ్చాను కూడా. అండ్ డ్యాన్స్ వేసింది, నాకు నచ్చింది. అండ్ నెక్స్ట్ మేము లంచ్ చేసాం కదా, లంచ్ తర్వాత డిన్నర్ టైంలో అంత హెవీగా ఏం తీసుకోలేదు ఫుడ్ అయితే. నేను జస్ట్ పప్పు రైస్ మాత్రమే వండేసాను. ఎందుకంటే నేను ఇక్కడ స్నాక్స్ ఎక్కువ ప్రిపేర్ చేశాను అనమాట. అంటే గులాబ్ జాము అండ్ సేమియాస్, ఇంకా వీళ్ళకి చిన్న కేక్, ఇంట్లోనే కేక్ ఒకటి రెడీ చేశాను, అది చూపించలేదు. అండ్ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ వీళ్ళకి పంచేదానికి సమోసాస్ అవి కూడా తెచ్చాం అనమాట. చూసారు కదా, ఉన్నదానిలో హ్యాపీగా ఉండడం అంటే ఇదేని అనుకుంటా. మాకు తెలిసి మా చిన్న లైఫ్లో, మా చిన్న జీవితంలో కొన్ని ఇలా చేసుకోవడం నాకు హ్యాపీగా అనిపించింది. మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, డ్రింక్స్ అండ్ చాక్లెట్స్, ఇంకొకటి అక్షింతలు, ఇంకా సమోసాలు, ఇంకా కేక్, ఇంకొకటి పెన్సిల్స్, మెయిన్ పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్ పిల్లలకైతే ఇవ్వడానికి ఇచ్చేసాం అనమాట. ఫ్లవర్స్ కూడా పిల్లలకి ఇచ్చేసాము. వాళ్ళు ఏవో చిన్న చిన్న గిఫ్ట్లు అయితే ఇచ్చారు. ఒక ఆవిడైతే ఫిష్ బౌల్ అండ్ ఫిష్ది ఉంటుంది కదా చిన్న బౌల్, ఇంకొకటి చాక్లెట్స్ అట్లా ఇచ్చారన్నమాట ఫ్రెండ్స్. తనకి పెద్ద అయిన తర్వాత ఇవి చూపిస్తే చాలు ఆ హ్యాపీనెస్ నాకు ఉంటుంది. అంటే మా అమ్మ వాళ్ళు మాకు అది కూడా చేయలేదు, వీళ్ళకి ఇదైనా చేసామా అనే నాకు ఒక సాటిస్ఫాక్షన్ వాళ్ళకు కూడా ఉంటుందన్నమాట. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో బర్త్డేస్ ఎలా ఉంటాయి అన్నది నేనైతే చూపించేశాను. సో మీరైతే ఎలా చేసుకుంటారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ చిన్న బర్త్డే షూట్ లాగా ఉంటుందని చెప్పేసి స్లోగా పెట్టి నేనైతే వీడియో తీశాను. నాకు అది మెమరీ. చూసారు కదా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు ఇచ్చే లైక్స్ వాల్యుబుల్ అండ్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.